గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దేవగారి ఉంగరం గుర్తుకే దేవగారి ఉంగరం గుర్తుకే గుర్తుని గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో ధరావత్ దేవగా నాయకత్వం దేవగా నాయకత్వం గాయం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం ముందుగా భీమ్లతండ గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నేను ఒక 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అదేవిధంగా మా భీమ్లతండకు చివల మండలం మా భీమ్లతండకు వచ్చేసినటువంటి పైలట్ ప్రాజెక్టులో కనీసానికి ఒక 20 ఇండ్లు మంజూరు అయినాయి. అవి ఒక 13 ఇండ్లు 7 ఇండ్లు స్టాప్ అయినాయి. 13 ఇండ్లు ముగ్గు పోసేస్తుంది. ఇంకో 30 ఇండ్ల దాకా ఇచ్చే ఖరారు ఉంది. నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా నేను చేయదలుచుకున్న పనులు గెలిస్తే ఆంజనేయ స్వామి గుడి, అదేవిధంగా బోర్డరాయి ఒకటి, అదేవిధంగా మిగిలి ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, అర్హులైన వారికి కొత్త పింఛన్లు, గ్రామంలో పేదవాడు చనిపోతే 50 కేజీల బియ్యం, గ్రామంలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఆడపిల్లకు 2000 ఆర్థిక సహాయం, అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పి నా హామీ ప్రకారం నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా నన్ను ముందు ప్రజలు నన్ను ముందుకు తీసుకుపోతే ఇంకా పనులు చాలా చేసేవి ఉన్నాయి, చేపడతానని చెప్పి కోరుతున్నాను. నేను చేస్తున్న పనికి గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న పనిని చూసి ప్రజలు కానీ, తండవాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ నన్ను నువ్వే ఉండాలని చెప్పి ఈ పార్టీ ద్వారాగా నన్ను టికెట్ ఇచ్చి ముందుకు నిలబెట్టారు సార్. అదేవిధంగా నేను చేస్తున్నటువంటి పనిని చూసి ఈ గ్రామానికి మన మండలంలో ఎక్కడ లేని విధంగా వరాల జల్లు కురిపించినట్టు పైలట్ ప్రాజెక్టులో ప్రత్యేకమైన పథకాలు, చాలా వరకు పథకాలు వచ్చాయండి. ఎక్కడ రాని పథకాలు ఇక్కడ వచ్చాయి. రైతు బంధు, ఆత్మీయ భరోసా, రైతు బీమా, ఇంకోటి ఇంద్రమ్మ ఇళ్ళు చాలా వరకు అట్నే అనుకుంటూ పోతే, అదేవిధంగా కరెంటు ఫ్రీ, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, బస్ ఫ్రీ, అదేవిధంగా గ్యాస్ పై 500కే, అదేవిధంగా సన్న వడ్లకు బోనస్, అదేవిధంగా సన్న బియ్యం, ఇలాంటి చాలా పథకాలు కూడా ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా నేను పని చేసుకుంటూ ముందుకు పోతున్నానని చెప్పి కోరుతున్నాను. ఈ విధంగా భీమ్లతండ ప్రజలందరూ వారికి కోరుతున్నది ఏంటంటే నాకు ఓటేసి గెలిపిస్తే ఈ హామీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి నా విజ్ఞప్తి. ఉంగరం గుర్తు. నా పేరు ధరావత్ దేవ, భీమ్లతండ, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ అనేది ఏర్పాటైంది. సో అప్పటి నుంచి చూసుకుంటే ఇద్దరు సర్పంచులు మారారు. అయినా కూడా తండాభివృద్ధి అనేది జరగలేదు. సో జరిగినా కూడా అంతంత మాత్రమే జరిగిందనే ఉద్దేశంతో మా అన్నగారు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో కూడా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉండే. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న కూడా కొంతమంది అటు ఇటు లొసుగులు ఉండటం వల్ల డెవలప్మెంట్ అనేది జరగలేదు. సో గ్రామ పంచాయతీ నిర్మాణంలో కానీ, గుడి నిర్మాణంలో కానీ, బోటాయి నిర్మాణంలో కానీ అవినీతి జరిగిన విషయంలో తండవాళ్ళు ఒప్పుకోక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో జనాలంతా ఏకమయ్యి మా అన్నగారిని ఎంచుకోవడం జరిగింది. అదే పర్పస్లో తండా ప్రజలందరూ కూడా మా అన్నగారిని దీవించి ఉంగరం ఓటు తీసేసి మాకు అభివృద్ధికి సహకరించగలరని నా యొక్క మనవి. చీమల మండలం సొంతపడ్డ భీమ్లతండ వారికి ఏదైనా పెద్ద మనిషిని 70-80 ఏళ్ల మనిషిని కాపాడ్డా తండ చిన్నోని కానీ పెద్దోని కానీ మొత్తం కాపాడుకుంటూ ఉంటున్నా. అంతా ముందు ఆర్థిక సొంత మండలానికి 45 బిల్డింగ్లు కట్టించిన, ఆట ఆడుకుంటా పాట పాడుకుంటా ఊరు అదే ఊరు మీద ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తే చేతులు ఎత్తుకొని సంతోషం పడ్డారు. ఎవరు దేవాలయం మీదికి బరాబరిగా ఉంటారు కానీ ఇటు కూర్చోకుండా ఉంగరానికి మాత్రం ఓటు వేయాలి, సంతోషంగా కావాలి, మనం పొడిగించుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలని నా కోరిక ఉంది. ఇంతవారికి అందరికీ దండాలు. చేతులు చెప్పులు విడిచిపెట్టి చేతులు మొక్కుతున్నాం, దండాలు పెడుతున్నాం. నాయన అందరు మనోలే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడపిల్లగాళ్ళు ఒకరిని గెలిపించి మాట తీసుకుంటే మన మాట తగ్గిపోద్ది. సంతోషంగా ఇవ్వాలని చెప్తున్నా బరాబరిగా.
కొద్దిగా తండ గ్రామ పంచాయతీలందరికీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు వచ్చింది మనకు ప్రభుత్వం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇంధం ఇల్లు అనేది ఇవ్వలేదని చెప్పి చేసేది చాలా ప్రజలు. ఇంతవరకు ఏంటంటే టీఆర్ఎస్ వచ్చింది, ఇల్లు ఇస్తామని చెప్పారు, ఇల్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇక్కడ రేషన్ కార్డు ఇస్తామని గత 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మనకు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంత ఇల్లు గత 20 ఇల్లుల దాకా మా రిమైనింగ్ అనేది 30 ఇల్లుల దాకా ఉన్నది. అది ఇంకో రెండో విడతకు అనేది 30 ఇల్లుల దాకా యూఎస్ అని చెప్పారు మా తండ్రికి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా మంచిగా చేస్తుందని ధరావత్ దేవ గారి ఉంగరం గుర్తుకి మనం ఓటేసి గెలిపించుకుంటాం. అత్యంత మెజారిటీ తర్వాత సాయి కుమార్. నేను పేదరాలని మీ ధరావతి విజయేశ్వర. నా 2 పాపలకు పెళ్లికి సహాయం ఒకసారి దేవగారు నా పాపలకు సహాయం చేశారు సార్. డబ్బులు అంటే డబ్బులు, బియ్యం అంటే బియ్యం, ఏ సహాయంలో దేవగారు ఇస్తారు. అదేవిధంగా మీకు దేవ తరపున నేను వార్డు నెంబర్ 2 నెంబర్లో నిలబడ్డాను సార్. అందుకని మీకు మా తరపున వీళ్ళు మన ఓటేసి మమ్మల్ని గెలపాలని నేను కోరుకుంటున్నాను సార్. మా గౌన్ గుర్తు దేవగారికి ఉంగరం గుర్తు, ధరావత్ దేవగారికి ఉంగరం గుర్తేసి ఓటు గెలిపించాలి సార్.